డి సున్నపల్లి సముద్ర తీరంలో కొట్టుకు వచ్చిన రథం గురించి వాట్సాప్ ఇంకా యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. నేను దీని గురించి వెతికినప్పుడు నాకు కొంత సమాచారం అయితే దొరికింది. అక్కడ లోకల్ ఎస్ఐ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇది గోల్డ్ లేదా గోల్డ్ ప్లేటెడ్ కాదు, ఇది జస్ట్ గోల్డ్ పెయింటెడ్ మాత్రమే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని చూస్తే మయన్మార్ నుంచి వచ్చి ఉండవచ్చు అంటున్నారు. బహుశా ఇది నిజంగా కూడా వచ్చి ఉండవచ్చు, ఎందుకంటే ఈ మండపంపై కొన్ని లెటర్స్ మయన్మార్ భాషలో ఉన్నాయి. ఇంకా మయన్మార్ టెంపుల్ స్టైల్స్ చూసినట్లయితే అచ్చం ఇలాగే ఉన్నాయి. అంతేకాకుండా గోల్డ్ షైనింగ్ కూడా సేమ్ ఉంది. ఎగ్జాంపుల్ పగోడా టెంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది వాటర్లో మునిగిపోకుండా ఇక్కడ వరకు ఎలా తేలుకుంటూ వచ్చింది అంటే దీన్ని బహుశా వాటర్ పైన తేలడానికే నిర్మించి ఉన్నట్టున్నారు. వీడియో స్టార్టింగ్లో చూపించిన విధంగా దీని యొక్క అమరిక కింద డ్రమ్స్ ఫిట్ చేసి ఉండడం మనం గమనించవచ్చు. బహుశా అది దీన్ని తేలడానికి తయారు చేసినట్టుగా ఉన్నారు. అయితే ఇది పొరపాటున వచ్చిందా, కావాలని ఏమైనా పూజ లాంటివి చేసి సముద్రంలోకి వదిలేశారా అనేది తెలియదు. నేను సేమ్ ఇలాంటివే అని ఎందుకు అన్నానంటే మయన్మార్లోని టెంపుల్ స్టైల్ చూసినప్పుడు నాకు కొన్ని ఆధారాలు దొరికాయి. అవి నేను మీకు షో చేస్తున్నాను. ఒకటి కాదు, అక్కడ ఉన్న చాలా టెంపుల్స్ ఇలాగే ఉన్నాయి. అంతేకాకుండా మయన్మార్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్కడా కూడా మట్టి అనేది లేదు, కాబట్టి డైరెక్ట్గా అది వాటర్లో కొట్టుకొని వచ్చి ఉండొచ్చు. నా క్లారిటీ మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి.